పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 25 వరకు చదువుకుందాం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతముగా తీర్చబడుటకై లేపబడెను. దేవుని వాక్యం దీవించును. జీవనాధారం ఏం చెప్పండి? అందరు చెప్పాలి. జీవించడానికి ఒక ఆధారం అంటే ఉంటేనే ఆ ఆధారం చూసుకొని జీవిస్తుంటారు. చాలామంది బాగున్నారంటే ఏదో పిల్లలు చూసుకొని జీవిస్తున్నాం అంటుంటారు కదా. పిల్లల పైన చూసుకొని వాళ్ళ ఏదో ఆధారము అని అంటుంటారు. ఇంకొకటి బ్రతుకుదేవుడి కోసము ఈ పని చేస్తున్నాము లేదా ఉద్యోగమే మాకు ఆధారము అనే వాళ్ళు ఉంటారు. అలాగే ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటారు అన్నమాట. పిల్లల కోసం బ్రతుకుతున్నాము లేక ఉద్యోగం కాబట్టి లేదా ఇంకా ఏదో ఒక దానికోసం ఫలానా దానికోసము మేము ఇలా జీవిస్తున్నాము అనే మాట ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఈ యొక్క రాత్రి కాల సమయమందు జీవించడానికి కారణాలు ఎన్ని ఉన్నా కూడా యేసే జీవనానికి ఆధారం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఉద్యోగమైనా లేకపోతే బ్రతుకు తెరువు కోసం ఏదైనా లేదా ఇంకొక వ్యక్తులపైన ఆధారపడిన పిల్లలు ఏదైనా కూడా యేసు ప్రభువే. ఇక్కడ అబ్రహాముకు నిరీక్షణకు ఆధారమే లేదంట కదా. నిరీక్షణ అంటే ఏంటి? ఎప్పుడో జరుగుతుంది అన్నది. కానీ మృతతుల్యమైన శరీరంలో ఎప్పుడు జరగదు అనేది ఉంది కదా. ముసలిళ్ళకు పిల్లలు పుడతారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఇంకా ఏదైనా ఒకవేళ ఎంగా ఉండేవాళ్ళు 50 సంవత్సరాల వాళ్ళైతే ఏమోలే అని అనుకోవచ్చు. నిరీక్షణకి ఆధారం లేదు. అలాగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని పైన ఆనుకున్నాడు. అంటే మనుషుల పైన, మనుషుల మాటల పైన, శరీరం పైన ఆధారపడలేదు. దేవుని మాట అదే వాగ్దానం. అందుకే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఏమీ లేకపోయినా కూడా తాను ఉన్న ప్రదేశం నుంచి లేచి వెళ్ళమనగానే ఇంకొక మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేసాడు అబ్రహాం. అందుకనే దేవుడు ఈ యొక్క అబ్రహాము ఎప్పుడైతే తన మాటకు లోబడినాడో, విధేయత చూపినాడో, విధేయత ద్వారా దేవుడు మనకు జీవనానికి ఆధారం అయిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో విధేయత ఎప్పుడైతే ఉందో అప్పుడు లేని వాటిని కూడా దేవుడు మనకిస్తా అంట. అంటే నీకు ఉద్యోగం లేదనుకో, ఉద్యోగం ఇస్తా. యేసే జీవన ఆధారంగా లేకపోతే దేవుడే నాకు ఆధారము అని అనుకొని కొంతమంది దేవుని పైన ఆధారపడి ఆస్వాదించమన్నారు. ఎవరు వాళ్ళు? దేవుని పైన ఆధారపడి వచ్చేస్తున్నారు. ఇవ్వలేదా? నయోమి, ఇంకా రూతు. అసలు ముఖ్యంగా నయోమి కూడా. కానీ రూతు ఎంత ఇదిగా తనవన్నీ కూడా వదిలేసుకున్నాడు. రూతు మొదట కోల్పోయింది, మళ్ళా పశ్చాత్తాపడింది. ఇంకా ఏమైపోయినా పర్వాలేదు. అందుకనే రూతు మనం 2:12 అధ్యాయం వచనంలో చదివితే, రూతు 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. 10:12 ఇశ్రాయేలు రెక్కల నీళ్లు అనే మాట ఉంటుంది. వచనం చెప్పమ్మా. 2వ అధ్యాయము తొందర చదవండి. రూతు 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం కలిగెను అని చెప్పగా బోయజు నీ పెనిమిటి
అదంతా వద్దు, కానీ ఇశ్రాయేలు రెక్కల నీళ్ళను నువ్వు ఆశ్రయించితివి అని చెప్తాను. వచనం చెప్పండమ్మా. 12 అని ఇందాక నుంచి చెప్తున్నాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడకు అంటే 10 నుంచి మనం చదువుకుంటే ఈ దానికి ఇదే అన్నమాట 12వ వచనము. ఆ 10లో ఆమె చేసిన పనికి ప్రతిఫలం ఉంది. ఎందుకు ఇలాగ జరిగింది అంటే అక్కడ బోయజ్ చెప్తున్నాడు, నీవు ఎందుకు వచ్చావు, ఎలాగొచ్చావో నాకు తెలుసు, అయితే నువ్వు ఇశ్రాయేలు దేవుడైన రెక్కల నీడ కిందికి వచ్చావు కాబట్టి నీకేమవుతుందంట, సంపూర్ణ బహుమానం. అండర్లైన్ చేసుకోండి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. ఎవరు? దేవుడు. అందుకే ఈ రాత్రి కాల సమయంలో యేసే ఆధారము అని మనము అనుకున్నప్పుడు, యేసే జీవనములకు ఆధారం అనుకున్నప్పుడు, ఈమెకు ఉద్యోగం లేదు, జీవించడానికి ఉద్యోగం అవసరమే కదా, ఏదో ఒక పని చేసుకోవాలి. ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబ్ అనేది కాదు, ఇదొక పని అన్నమాట. అయితే ఆమెకు పని లేదు, దేవుడు పనినిచ్చాడు జీవించడానికి. చూడండి, జీవించడానికి ఒక ఆధారం యేసు ద్వారా, దేవుని ఆశ్రయించినందువలన ఆమెకు లభించింది. అంతేగాని ఆమె గుర్రములను కానీ బలగాన్ని ఆమె ఆధారం చేసుకోవాలి. ప్రస్తుత సమాజంలో మనం ఎవరైనా బలవంతులు అనుకొని మన యొక్క బంధువులను కానీ మనం ఆశ్రయించినా కొన్ని రోజులే, ఆ తర్వాత వాళ్ళు ఏదో ఒక రోజు మనతో ఎడపెడగా మాట్లాడుతూ ఉంటారు. అన్నదమ్ముల్లోనే గొడవలు వస్తున్నాయి. ఎంత కలిసి బిజినెస్ చేసినా కూడా కొన్నేళ్లకు ఖచ్చితంగా విడిపోవడం జరుగుతుంది. అందుకనే అన్నదమ్ములను నమ్ముకోకూడదు. ప్రతి సహోదరుడు తంత్రగుట్టై తన సహోదరుని కొంప ముంచును అని రాయబడింది. కానీ ఈమె దేవుడి పైన ఆధారపడింది కాబట్టి దేవుడు ఈమెకు ఉద్యోగాన్ని ఇచ్చినాడు, భర్తనిచ్చినాడు, పిల్లలు లేదు కదా, పిల్లలు ఉంటే బాగుండు అని అనుకోవడానికి. ఇక్కడ అబ్రహాం కూడా అంతే, ఏదైతేనేమి ఇంత ఆస్తి ఉంది కానీ నా ఆస్తికి అంతా కూడా నా పని వాళ్ళే కదా, ఈ ఆస్తిని అంతా కూడా తీసుకోవడానికి వారసులు అన్నాడు అబ్రహాం. ఎందుకంటే అందరిని వదిలేసి వచ్చాడు. అక్కడ అబ్రహాంకి ఎంతమంది ఉన్నారు అనేది మనకు లేఖన ఆధారాలు లేవు. 13వ కుమారుడు అబ్రహాం మాత్రమే రాయబడింది, మరి ఆయన ఒక్కడో ఇంకేమో. కానీ ఆయనకు బంధువైనటువంటి లోతును కూడా తీసుకొచ్చాడు. అయితే లోతు దేవుని పైన ఆధారపడలేదు, సొంత ఆలోచన పైన ఆధారపడినాడు. అందుకే ఏం అంటే ఏదైతే ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు, లేనివి అన్ని దేవుడు ఇచ్చినాడు. ఎప్పుడు? అబ్రహాం పైన ఆధారపడినప్పుడు, అబ్రహాము దేవుని పైన ఆధారపడినప్పుడు, అబ్రహామును బట్టి నీతిమంతులుగా ఉన్నాడు. అప్పుడు లేనివన్నీ ఏం పోగొట్టుకున్నాడో అన్నీ పొందుకున్నాడు లోతు. అయితే విశ్వాసఘాతకుడు అయిపోయాడు. మళ్ళీ వాళ్ళ యొక్క భార్య మాటలు, తర్వాత స్వబుద్ధిని, సొంత తలంపుల పైన ఆధారపడ్డాడు. అందుకని ఏం పోగొట్టుకున్నాడు అంటే భార్య రక్షించుకోలేకపోయినాడు, ఆ యొక్క కూతుర్లో పరిశుద్ధతను కాపాడుకోలేకపోయాడు. లోతు భార్య ఒక మంచి భార్య కాదు, అలాగనే ఇక్కడ ఈ లోతు కూడా ఒక మంచి భర్తగా లేడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి భర్త తన భార్యని గద్దించి సరిదిద్ది సరిచేయాలి. అలాగే ఒక మంచి తండ్రి తన కుమార్తెను సరైన మార్గంలో పెంచాలి. అయితే వాళ్ళ యొక్క జీవించున్న పేరు మాత్రం ఉంది కానీ వాళ్ళు మృతతుల్యంలోనే ఉన్నారు. లోతు కానీ లోతు కుమార్తెలు కానీ. ఇక భార్య చెప్పనవసరం లేదు, ఆల్రెడీ ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె యొక్క ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఈ యొక్క రాత్రి కాల సమయమందు అలాగా తన సొంత ఆలోచన పైన ఆధారపడి, భార్య మాటల పైన ఆధారపడి, ఇంకా లోకానుసారమైన లోక మర్యాదను అనుసరించినందువలన లోతు అన్ని కోల్పోయాడు. అయితే అబ్రహాము దేవుని పైన ఆధారపడినాడు కాబట్టి లేనటువంటి ఇంకా కుమారులు లేరు అనుకున్నాడు కానీ దేవుడు ఇచ్చాడు. అందుకే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అనే మాట ఇక్కడ తేటగా రాయబడింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. మనం ఏదైనా ఆధారం ఉంటే నమ్మడం వేరే, కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నువ్వు నమ్మాలి. అప్పుడు అది నీతిగా ఎంచబడుతుంది. అప్పుడు అది నిజంగా దేవుని పైన నువ్వు దేవుని పైన ఆధారపడి అడుగులు వేసినప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి మనం ఊహించలేనంత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆదికాండం 26లో చూస్తే అబ్రహాము లాగానే ఇస్సాకు కూడా. ఇస్సాకు మనుషుల వైపు చూడలేదు, అక్కడ కరువు వైపు చూడలేదు. అందరూ కరువు అని చెప్పేసి ఎవరు ఒకవేళ విత్తనాలు విత్తుకోలేదేమో నాకు తెలిసి. ఎవరు విత్తనాలు ఒకవేళ విత్తుకున్నా పాడైపోయిందేమో.
అయితే ఇక్కడ ఇస్సాకు మాత్రం దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుని పైన నిరీక్షణ ఉంచి అక్కడ విత్తనాలు విత్తి 100 పంట కోసాడంట. ఎంత గొప్ప కృప! మహాకరువులో ఇస్సాకు ఆదికాండం 26 మీరు చదువుకోండి. చాలా శ్రేష్టమైన విషయాలు అక్కడ ఉన్నాయి. 100 పంటను దేవుడు ఇస్సాకు ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన క్రమంగా దేవుడు అభివృద్ధి చేస్తూ వచ్చాడు ఇస్సాకును. కారణం ఏంటి అంటే దేవుని పైన ఆధారపడ్డాడు. కాబట్టి దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు అనేక విధాలుగా మళ్ళీ ఆశీర్వదించి మన ముందుకు నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంత చక్కగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మాడు, శ్రేష్టమైన కుమారుడు దేవుడు ఇచ్చాడు. నాకు కూడా మహాకరువులో దేవుని పైన ఆధారపడి సమృద్ధి అయిన జీవితాన్ని పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ఇస్సాకున్నటువంటి ఆశీర్వాదాలు చూసి శత్రు రాజులు కూడా ఇస్సాకుతో సమాధాన పడ్డారు. అంటే నీతో ఉంటే, నీ సహవాసంలో ఉంటే మాకు కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇస్సాకుకు దూరం అయిపోయి వేరైపోయిన రాజులు వాళ్ళు అక్రమమైన విధానంలో బావులు తీసుకున్నారు, కానీ వర్కౌట్ కాలేదని, వాళ్ళకి ఏమాత్రం అవి ఉపయోగపడలేదు. అప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. ఈ యొక్క ఇస్సాకుతో మేము వైరం పెట్టుకున్నందువల్లే, అందుకే అంటారు నీతో మాకు సమాధానం కావాలి. ఇలాంటి కాల సమయంలో దేవునితో, దేవుని బిడ్డలతో మనం కలిసి జీవించినప్పుడు అనేక ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇస్తాడు. అవి 1, 2 అని కాదు, ఏవి నీకు అవసరమో అన్ని ఇస్తాడు. ఈ యొక్క 2020 నుంచి కూడా కరుణాపీఠంలో ఎవరెవరైతే ప్రార్థన అంటే చెయ్యకపోయినా కూడా, అడగకపోయినా, ఊహించకపోయినా దేవుడు అద్భుతాలు చేశారు చాలామంది జీవితాల్లో. మరి చూసిన ఒక్కొక్కటి మీరు చూసి దేవుని స్తుతించండి. ఇందాక నేను ప్రేయర్ చేశాను కదా, జ్యోతి కానీ, హైమావతి కానీ, తర్వాత పాప షారు, ఇంకో పాప శిరీష, వీరందరి జీవితాల్లో దేవుడు మేలు ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా జీవితంలో ఒక సెటిల్మెంట్ అన్నది దేవుడు ఇస్తాడు. దేవుడు ఆయన అద్భుతగాడు, మాట ఇచ్చి నెరవేర్చేది. ఈ పిల్లల కాలేజీ విషయంలో అంటే స్టడీస్ అంటే జీవనానికి ఆధారమే, అదొక మెట్టు కదా, అదొక పునాది. కాబట్టి అలాగా ఎన్నో విధాలుగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అయితే మనం ఎప్పుడు దేవుడిని మర్చిపోకూడదు. అందుకే ఇక్కడ అబ్రహాం అయితే మరణం మట్టుకు దేవుని హత్తుకొని ఆనుకొని జీవించారు. అలాగే ఇస్సాకు కూడా. అందుకనే వాళ్ళు లేని సమయంలో అన్నీ పొందుకుంటున్నారు. ఈ యొక్క రాత్రి కాల్సిందు నిజంగా దేవుడే మనకు జీవన ఆధారం అని మనం అనుకుంటున్నామా? చూడండి, కీర్తనకారుడు కూడా ఒక మాట మాట్లాడతాడు. కీర్తన 27వ వచనం చదవండి. ఏముందో చూద్దాం. దావీదు రాసిన కీర్తన 27. కొందరు అంటున్నారు, కొందరు, అందరు కాదు. ఎందుకంటే చాలా మంది దేవుని పైన ఆధారపడుతున్నారు కాబట్టి ఇక్కడ అన్నాడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే అది మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడదు అంటున్నాం. మనకి ఏదైనా అతిశయం అంటే వాక్యం చదవడంలో, వాక్యం ధ్యానం చేయడంలో, వాక్యం వినటంలో, ప్రార్థనలో, ప్రార్థించడంలో, దేవుని స్తుతించడంలో, దేవుని గణపరచడంలో, దేవుని మహిమ పరచడంలో అతిశయం అంటే ఆనందం. అతిశయం అంటే గర్వం అనేది కాదు, ఇక్కడ దేవునిలో ఆనందించడం. వాళ్ళకున్న వాటిని బట్టి వాళ్ళ ఆనందం, సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళ అతిశయ కారణం బలగాన్ని చూస్తూనే. మనకెవ్వరూ లేకపోయినా మన దేవుని పైన మనం ఆధారం. ఇక్కడ దావీదు ఒంటరిగా ఉన్నాడు. ఆయన సొంత జనులు కూడా ఆయన సహకరించలేదు. సొంత మామయ్య కూడా ఆయనకు సరైన విధానంలో మరి ఆయనను అవమానపరిచే విధానంలో ఉన్నాడు. ఎలాగ ఎంత ఇదిగా పెళ్లి కాకముందు నుంచి అవమానపరుస్తూనే ఉన్నాడు దావీదు. ఎంత ఇదిగా అంటే విశ్వాసఘాతకుడు సౌలు చెప్పాలనుకుంటాడు. ఆ యొక్క చావవలసిన తనను ఫిలిస్తీన్ చేతిలో నుంచి కాపాడే ముందు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఎవరైనా గొల్యాతుని చంపారు అంటే ఏమంటాడు? సగం రాజ్యం ఇస్తాను, నా కూతుర్నిచ్చి, పెద్ద కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారంట. నిబంధన కదా, నిబంధన మీరుతారు. ఎంత ఇది చూడండి. ఆ యొక్క ఫిలిస్తీన్ని జయించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? ఆమెను వేరే వాళ్ళకి ఇచ్చి గుండె కోత పగిలిపోయిందని దావీదుకు. మీకే ఒక వ్యక్తిని గురించి మీరు పెళ్లి చేసుకోవాలని అనుకొని ఆ వ్యక్తితో పెళ్లి జరగకపోతే ఎంత గుండె కోతగా ఉంటుంది కదా.
అవునా కదా? ఎంటైర్ ఫ్యామిలీ, ఇక్కడ ఫ్యామిలీ బాధపడిందో లేదో తెలియదు, కానీ దావీదుకు ఎంత అవమానం అసలు. ఇదిగో నీకు ఇవ్వాలని చెప్పి రాజు నువ్వు పొట్టుకున్నావని, నువ్వు సరిగా లేవని వేరే వాళ్ళకి ఇచ్చి చేశాడు చూడు మేరబును అంటే ఎంత పగిలిపోయిందో పాపం. అందులో మేరకు కూడా ఇష్టం దావీదు అంటే. దావీదు కూడా ముందుగానే ఇష్టపడినాడో మాకు తెలీదు. అయితే నిజంగా ఎంత ఇదిగా ఆ మాట చెప్పేసరికి ఎంత కుంగిపోతాడో. మళ్ళీ ఏమంటాడు, అయినా ఏం పర్వాలేదులే, నాకు చిన్న కూతురు కూడా నువ్వంటే చాలా ఇష్టము, నీ కాలు కూడా బాగా ఇష్టపడింది దావీదు. దావీదు సుందరమైన కన్నులు గలవాడంట, పొట్టిగా ఉన్న చాలా అందమైన వాడు. మనుషుల దృష్టికి అందంగా లేడేమో, కానీ కొందరి దృష్టికి, దేవుని దృష్టికి ముఖ్యంగా అందమైన కాదు. అందుకని మీకాలు కూడా దావీదు పైన, అంటే దావీదు యొక్క శౌర్యాన్ని, దావీదు యొక్క దేవుని భయాన్ని, భక్తి ఇవన్నీ చూసి మీకాలు కూడా ఇష్టపడిందని తెలుసుకొని మీకాలు దావీదుకు ఉరిగా ఉంటుందని ఇచ్చాడు, కానీ నిజంగా ప్రేమతో ఎవరా రెండో నిజం. ఎంత నీచమైన ఆలోచించండి. ఒక మామ గుండె పగిలిపోతుంది పాపం దావీదు. అక్కడ సదుద్దేశంతో మీకాలు ఇవ్వలేదు. మొదటి ఇవ్వవలసిన ఆమెను మోసం చేశాడు. పోనీ రెండవ ఆమెనైనా నిజంగా నేను ఈ పని చేయడం చాలా తప్పైందని పశ్చాత్తాపడి రెండవ కూతుర్ని ఇస్తున్నాడు అనుకోవడానికి లేదు. అక్కడ మన వాక్యాలంతా చదివితే టైం లేదు కాబట్టి మీకు చదువుకోండి. చక్కగా రాయబడింది అనమాట. మొదటి సమయాలు, రెండవ సమయాలు, మొదటి రాజులు, రెండవ రాజులు అంతా చదివితే మీకు తేటగా దావీదు విషయం మీకు అర్థమైపోతుంది అన్నమాట. గుండె పగిలేలా ఈ మీకాలు ఎందుకు ఇస్తున్నా అంటే గురిగా ఉంటుంది అని ఇచ్చినాడు. చూడండి, అంటే ఈ మీకాలు గర్విష్టి, అహంకారం. ఆ యొక్క అహంకారైనా మీకాలైతే వీడికి సరిపోతుంది, లేకపోతే మళ్ళీ నాకంటే ఎక్కువ అక్కడ గుల్లాతను చంపేశాడు, ఇంకా అయిపోయి మా వాళ్ళని కూడా అంతా చంపేసి వీడు రాజు అయిపోతాడు. చూడండి ఎంత నీచమైన ఆలోచన. అయితే అంటున్నాడు కదా దావీదు, ఎవ్వరు నాకు నా మామ రాజుని నేను అతిశయపడను, ఇంకొకడని నేను మా అన్నాళ్ళంతా పూజ చేస్తానని నేను అతిశయపడడం లేదు, దేవుని పైన నేను ఆనుకుని ఉంటాను. అందుకనే 57లో ఈ ఆపదలు తొలగిపో వరకు ఎక్కడుంటానో నీ రెక్కల చాటున దాచుకుంటా దేవా. ఎంత బాగా చెప్తున్నాడు. తర్వాత కీర్తన 46:1 కూడా ఆయన మనకు ఆశ్రయము దుర్గమైన. కీర్తన 23లో గాఢాంధకారపు వేలో నేను వెళ్ళినా ఏం పర్వాలేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. 91 నేను మహోన్నతం చాటున ఉన్నాను, నాకు ఏ అపాయము రాదు, నన్ను ఎత్తి పట్టుకోవడానికి దేవుని దూతలు నాకు తోడుగా ఉంచుతాడు దేవుడు. ఎంత బాగా 91వ కీర్తన మనం చూస్తే నిజంగా ఈ యొక్క రాత్రి కాల సమయమందు మరి ఆ యొక్క దావీదుకున్నటువంటి ఆ నిరీక్షణ, దావీదుకున్నటువంటి ఆ యొక్క ధైర్యము, దావీదుకున్నటువంటి మరి ఆ యొక్క నిజంగా దేవుని పైన ఆధారపడుతున్నాడు కాబట్టి భయంకరమైన పరిస్థితులను ఫేస్ చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి కొరింథీలో మనం చూస్తే పౌలు కూడా చాలా మాట్లాడతాడు అన్నమాట, పత్రికలు కూడా రాస్తాడు. ఏంటంటే మేము ఎన్నో అపాయములలో ఇరికింపబడుచున్నా కూడా అపాయాలు వచ్చాయి కానీ ఇరికింపబడ్డాయి, ఎన్నో శోధనలు వచ్చాయి, రాళ్లతో కొట్టబడ్డాం, ఎన్ని మార్లు చంపాలని అనుకున్నారు, అయినా దేవుడి పైన మేము ఆధారపడుతున్నాం. ఏసే మా ఆధారం, ఏసే మా జీవనాధారం, ఏసే మా ప్రాణదాత. వాళ్ళు చంపాలనుకున్నారు కానీ ఏసే నన్ను జీవింపజేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏసే మన జీవితానికి ఆధారం అని అనుకున్నప్పుడు దేవుడు మనం సరైన విధానం, రైట్ వేలో ఆయన మనం గైడ్ చేసే దేవుడు అంటాడు. ఇక్కడ అబ్రహామును ఆయన నడిపిస్తున్నాడు, ఇస్సాకును ఆయన ఆలోచనల్లో, ఆయన చిత్తానుసారంగా వీరు నడుస్తున్నాడు కాబట్టి దేవుడు నడిపిస్తున్నాడు అంతే. అందుకే అన్నింటిలో విజయాన్ని పొందుకోగలుగుతున్నారు. ఇక్కడ కూడా ఎంత చక్కగా దేవునికి మహిమకరమైన విధానంలో ఇక్కడ వీళ్ళు విజయాన్ని పొందుకున్నారు. దావీదు ఎంత మహిమకరంగా విజయాన్ని పొందుకున్నారు. అలాగనే యాకోబు కూడా ఈ యొక్క అబ్రహాముకి ఎలా ఉందో, తర్వాత ఇస్సాకు ఎలా ఉందో, యాకోబు కూడా దేవుని పైన ఆధారపడినాడు. కొంతకాలం దేవునికి విరోధంగా ఉన్నాడు కానీ మళ్ళా దేవుని పైన ఆనుకున్నాడు. అందుకే 41 యెషయా 10 చదవండి, యెషయా 46:3 చదవండి, యెషయా మనం చూస్తే 43:2 మీరు చదువుకోండి. తర్వాత యెషయా 61:3 చెర నుంచి, బలహీనత నుంచి మనం విడిపించే దేవుడు, బూడిదకు ప్రతిగా మనకు భూదండ ఇస్తాడని అక్కడ రాయబడింది. అలాగనే యెషయా 35లో అరణ్యం లాంటి జీవితాన్ని, అడవి లాంటి జీవితాన్ని యాకోబు నిజంగా వెక్స్ అయిపోయాడు.
7 మార్లు వాళ్ళ మామ మోసగించబడి వాళ్ళ మామను బాధ పెట్టి వాళ్ళ మామ ఎంతగానో బాధ పెట్టారు. కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు ఎంతగానో యాకోబు భయపడద్దు, నిన్నాను కదా ఇశ్రాయేలు భయపడద్దు అని 12 మార్లు యాకోబును ధైర్యపరుస్తూ వచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఈ రాత్రి కాల సమయమందు మనము దేవుని పైన ఆధారపడినప్పుడు అనేక ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అలాగే చూస్తే ప్రకటన మనం దేవునికి విరోధమైన వదులుకున్నప్పుడే ఇక్కడ లోతు దేవుని సహవాసాన్ని వదులుకొని లోక మర్యాదను అనుసరించాడు. వదులుకోవలసిన వాటిని వదులుకుంటే దేవుడు మనకి జీవన ఆధారంగా ఉండి ఆశీర్వదిస్తాడు. వదులుకోవలసిన వాటిని వదులుకోకపోతే మనకు వచ్చేది ఏంటంటే ఆధారం, లోకం ఆధారం. లోకం ఎక్కడ? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం ఎక్కడికి వెళ్తాయి? నరకానికి. లోకాన్ని ఆధారపడితే మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. లోకాన్ని బలాన్ని బలగా నమ్ముకుంటే వాళ్ళు తీసుకునేది సాతానుడు. వాడు నమ్ముకున్న వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకువెళ్ళాడంటే నరకానికే. అయ్యో నీవును మా బోటి వాడవైందివా అంటారు. అందుకనే మనం మత్తయి సువార్త 15-17లో ఉన్న వాటిని విసర్జించాలి. ఇవి విసర్జించేది. అలాగనే ప్రకటన 8లో ఉండే వాటిని మనము వేరుపరచబడాలి. వాటి నుంచి వాటిలో మనం ఉండకూడదు. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-5 వచనాలు సరసోక్తులైన బూతులైన మన నోట రాకూడదు. ప్రియమైన పిల్లలాగా మనం ఉండాలి. పిరికివారు, అవిశ్వాసులు, అసఖ్యులు, నరహంతకులు వీరందరూ కూడా ఈ క్యారెక్టర్స్ అంతా ఎక్కడ ఉంటుందంటే నరక అగ్ని గంధకారానికి 2వ మరణంలో వాళ్ళు ఉంటారు. వాటన్నిటి నుంచి మనం వేరైపోవాలి. ఎప్పుడైతే వాటన్నిటి నుంచి మనం వేరైపోయి దేవుని హత్తుకొని ఉంటామో అప్పుడే మనకు నిజమైన ఆశీర్వాదం. ఈ యొక్క రాత్రి కాల సమయమందు తండ్రి అయిన దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం దేవుని పైన ఆనుకొని హత్తుకొని జీవిస్తాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. దీవించి ఆశీర్వదించండి దేవుడు. చాలా మంది ప్రార్థనకి రావాలి దేవుడు, పింకి రావాలి దేవుడు, ప్రార్థనకి సూత్రం దేవుడు, వాక్యం బాగా రావాలి దేవుడు, అందరికీ సూత్రం సరం టీచర్కి మంచి జ్ఞానం మంచి జ్ఞానం మీరు ఇవ్వండి దేవుడు. సూత్రం దేవుడు. ఎవరికి అలాంటి అనారోగ్యాలు రాకూడదు దేవుడు. సూత్రం దేవుడు. ఎవరికి ఎలాంటి కాళ్ళ నొప్పులు రాకూడదు దేవుడు. సూత్రం దేవుడు. సూత్రం. కరోనా వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు దేవుడు. వాళ్ళందరూ కరోనాని తొలగించని ప్రార్థిస్తున్నాం దేవుడు. సూత్రం దేవుడు. సుధాకరన్ గ్రూప్ చాలా బాగుండాలి దేవుడు. సూత్రం దేవుడు. ఈరోజు ఎంగేజ్మెంట్ దేవుడు, ఆ ఎంగేజ్మెంట్ నీకు మహిమాకరంగా జరగాలి దేవుడు. సూత్రం దేవుడు. అవంతి వాళ్ళ కుటుంబాన్ని, రాణి వాళ్ళ కుటుంబాన్ని, పింకీ వాళ్ళ కుటుంబాన్ని, బ్లెస్సీ వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి దేవుడు. సూత్రం దేవుడు. వాక్యం రాని వాళ్ళకి బాగా వాక్యం రావాలి, చదువు రాని వాళ్ళకి బాగా చదువు రా దేవుడు, పరీక్షలో పాస్ కావాలి దేవుడు. అందరూ సూత్రం దేవుడు. సూత్రం. సెలవు టీచర్కి మంచి జ్ఞానం మీరు దయచేయండి దేవుడు. వాళ్ళ కుటుంబం ఎలాంటి గొడవలు రాకూడదని ప్రార్థిస్తున్నాం దేవుడు. సూత్రం దేవుడు. సూత్రం దేవుడు. ఎవరి కుటుంబంలో గొడవలు అనేది రాకూడదు దేవుడు. సూత్రం దేవుడు. సూత్రం. సుమిత్ర అక్కని, జ్యోత అక్కని మీరు దీవించి ఆశీర్వదించండి దేవుడు. వాళ్ళకి పరీక్ష ఉంది దేవుడు, వాళ్ళు పాస్ కావాలి దేవుడు. సూత్రం దేవుడు. సూత్రం. అందరి పెళ్ళిళ్ళు బాగా జరగాలి దేవుడు. సూత్రం దేవుడు. ప్రార్థనకి తక్కువ అవుతున్నారు దేవుడు, వాళ్ళందరూ చాలా బాగా రావాలి దేవుడు. ప్రార్థనకి ఎక్కువ మంది రావాలి దేవుడు. సూత్రం దేవుడు. యేసు పరిశుద్ధ శక్తి గల నామం అడిగి వెళ్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.